భారతదేశం దీనికి సంబంధించి గర్వంగా ఉంటే మరోపక్క కాంగ్రెస్ కి సంబంధించి కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. అటు రాహుల్ గాంధీ కానివ్వండి, సోనియా గాంధీ కానివ్వండి, వీళ్ళంతా కూడా బ్లాంక్ చెక్ తో రాసి ఇచ్చేశారు కేంద్రంకి. మా సపోర్ట్ ఉంటుంది, మీ వెనుక మేము ఉంటామంటూ కూడా సిసిఎస్ లో మీటింగ్ లో కూడా కాంగ్రెస్ తరఫున కూడా పార్టీలకు అతీతంగా అందరూ ముందుకొచ్చారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ లోనే చిన్న చితక నేతలందరూ కూడా ఈ రోజు కాస్త దీనికి సంబంధించి విమర్శిస్తున్న పరిస్థితి. శాంతి మంత్రం అంటున్నారు. ఏంటి, ఏమైపోతుంది కాంగ్రెస్ లో, ఏంటి, ఏం చెప్తారు దీనిపైన? ముందుగా ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టిన కేంద్ర ప్రభుత్వానికి, ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన సైనిక పాఠవానికి ఒక మచ్చ తునకలాగా వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించినటువంటి సైనిక అధికారులందరికీ, సైన్యానికి ఒక భారత పౌరుడిగా, కాంగ్రెస్ ప్రతినిధిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సందర్భంగా పహల్గాం తర్వాత రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రీయతనే ప్రధానం అనడం, జెండాలను పక్కన పెట్టి జాతీయతే ముఖ్యమన్నటువంటి భారత సమాజం యొక్క ఐక్యతకు నేను సెల్యూట్ చేస్తున్నా. ఇది ఎప్పుడు మనం ఆశించేది, ఇది నిరంతరం ఉండాలి. ధర్మరాజు మహాభారతంలో ఒక సందర్భంలో దుర్యోధను రక్షించడానికి గంధర్వుడు ఎత్తుకపోతుంటే, దుర్యోధను రక్షించడానికి భీమసేనుని పొమ్మంటే, వాడిని ఎందుకు నేను రక్షించాలి, వాడు మన శత్రువు కదా అని అంటాడు. అప్పుడు ధర్మరాజు గారు ఒక మాట చెప్పినారు, మనం కొట్లాడుకుంటే మనం 5గురము, వాళ్ళ 100 మంది కావచ్చు, కానీ మూడో వాడు ఎంటర్ అయినప్పుడు వయం పంచాధికం శతం అని అన్నారు ధర్మరాజు గారు. ఆ మాటను, అంటే ఆనాడు మహాభారతంలో చెప్పినటువంటి ధర్మరాజు యొక్క మాటను ఈరోజు భారతీయ సమాజం నిరూపించింది. దానికి నాయకత్వం వహించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు. ఇక గతంలో జరిగిన అనుభవాలను, ఇందాక దేవన్న అన్నట్టుగా, రవి గారు అన్నట్టుగా, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక కంటిన్యూటీ ఎక్కడో లోపిస్తుంది. మనకు సంబంధించినటువంటి కంటిన్యూటీ అది రవి గారు మెన్షన్ చేసినారు. 2006, 8 ఇదే సందర్భాలు. ఈవెన్ రీసెంట్ అంటే గత కొద్ది కాలం క్రితం పుల్వామా, మన సైనికులు 40 మంది పైన చనిపోయినటువంటి పుల్వామా దాడి, దీని తర్వాత కూడా మనం ప్రతి దాడి చేసినాం. కానీ దాని యొక్క కంటిన్యూటీలో ఎక్కడో ఒక చిన్న గ్యాప్ రావడం కారణంగా ఉగ్రవాదులకు కొంత వెసులుబాటు దొరికింది, ముష్కరులకు అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఇవాళ మన సైన్యం యొక్క సామర్థ్యం కారణంగా ఇంకింత కట్టుదిట్టంగా దీన్ని మూసేస్తున్నారని మనం స్పష్టంగా చేసుకోవచ్చు. అయితే దేవన్న ఒక విషయాన్ని గుర్తు చేసినారు. వాడు అంటే నిజంగానే ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదని పాక్ చెప్పేటువంటి కథలు కరెక్టే అయితే, నీ మీద కాదు కదా, నీ సైన్యం మీద కాదు కదా దాడి చేసింది, నీ పౌరుల మీద మేము దాడి చేయలే కదా, నువ్వు కూడా సమర్థించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, పాక్ కూడా సమర్థిస్తున్నాం మేము ఉగ్రవాదిని అని అంటలేరు, మాకు సంబంధం లేదని అంటున్నారు. అట్లాంటి పాక్ మరి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తే నీకెందుకు కోపం వచ్చింది? అమాయక ప్రజలను బార్డర్ వెంట ఎందుకు కాల్ చేసావు? సో దీంతో తేలిపోయిందంటే ఉగ్రవాదులే పాకే ఉగ్రవాదం. సో కాబట్టి పాక్ మీద చర్యలు ఈ కంటిన్యూటీతో పాటు మన బార్డర్ లో ఉన్నటువంటి ప్రజల రక్షణతో పాటు ఇక అప్రమత్తంగా ఉండాలి. వాడు నీచానికి దిగజారి ప్రజలను కాల్ చేస్తుంటే ఇలా 15 మంది ప్రాణాలు పోతే మరి అంత నిజానికి దిగజారుతారనేటువంటిది మన పెద్దలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ సైన్యం కానీ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. కానీ వాడు దిగజారినాడు. పాక్ ప్రజల మీద కాల్పులు చెప్తారనేటువంటి నీచానికి దిగజారుతుందని మనం అనుకోలే. అంత నీచానికి అలా దిగజారింది కాబట్టి దాన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ పాక్కు ఇంకా డైరెక్ట్ యుద్ధమే నేనైతే సొల్యూషన్ అనుకుంటున్నా.
పాకిస్తాన్ అనేటువంటి దేశం లేకుండా చేసే పరిస్థితి రావాలని నేనైతే కోరుకుంటున్నా. వ్యక్తిగతంగా కావచ్చు, నేను బేసికల్ గా అంటే కడుపు మండిపోతుంది, అంటే రక్తం ఉడికిపోతుంది వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యలు. అసలు పాకిస్తాన్ అనేది పుట్టినప్పటి నుంచి మన పక్కలో బల్లెంలాగా వాడు దాయాదుడుగా అని అనుకున్నాం కొన్ని రోజులు, మనతోటి భారతీయుడే అనుకున్నాం. కానీ వాడు మత ప్రాతిపదికన విడిపోయినామని చెప్పి మతం ముసుగులో అంటే ఇక్కడ ఉన్నటువంటి మత వాళ్ళు కూడా ఇది పద్ధతి కాదు అని అంటున్నారు. ఇవాళ ఏది ఖురాన్ లో ఎక్కడ రాయలేదు అది ఇది అని అంటున్నారు. సో మరి ఇంత స్పష్టంగా మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దుశ్చర్యను ఎండగడుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాను మొండిగా మూర్ఖంగా తన చర్యలను సమర్థించుకుంటున్నటువంటి ఒక దేశాన్ని ఎందుకుండనియాలా అనేది నేను అనుకోవడం. మన భారత దేశ ప్రధాని కావచ్చు, లేకపోతే మన సైన్యం కావచ్చు, చాలా ఓపిక పడుతుంది. గతంలోనూ పట్టినారు, చాలా ఏళ్ల నుంచి 70 ఏళ్ల నుంచి మనం ఓపికనే పడుతున్నాం. ఇవాళ కూడా మన వాళ్ళు ఓపిక బట్టి డైరెక్ట్ అటాక్ కాకుండా శిబిరాలను ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేసిండ్రో వాళ్ళ మీదనే టార్గెట్ చేసిండ్రు. ఈ అంతర్జాతీయ నియమాలను కూడా ఇవాళ భారతదేశం స్పష్టంగా పాటిస్తుంది, సంయమనం పాటిస్తుంది. మరి ఇంత సంయమనం పాటిస్తున్నటువంటి దేశంలో పక్కలో బలంలాగా 24 గంటలు భారతదేశంలో అస్థిరత్వాన్ని క్రియేట్ చేయడం, మతాల మధ్యనే పంచాయి పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, భారతీయ ఐక్యతను, భారతీయ ఇంటిగ్రిటీని, సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఎందుకు ఉండాలా అనేది నా సూటి ప్రశ్న. ఒకటండి వెంకటస్వామి గారు, ఈవెన్ అటు పాక్ మీడియా సంస్థల్లో కూడా కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. అది కేవలం ఇప్పుడు ఏదైతే భారత ఆర్మీ త్రివిధ దళాలు కూడా ప్రెసిషన్ స్ట్రైక్ చేసిందో ఖచ్చితంగా 9 ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేసిందామండి అంటుంది. బట్ అటు పాక్ సంబంధించిన ప్రభుత్వం నుంచి కూడా వస్తుంది అది కేవలం సివిలియన్స్ పైన దాడి జరిగింది, మసీదుల పైన, మహిళల పైన, చిన్నారులు కూడా గాయాల పాలయ్యారంటూ కూడా వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? వాస్తవంగా ఇప్పుడు మనకు టెక్నికల్ గా మనం ఏదైతే స్పాట్స్ ఐడెంటిఫై చేసినామో అవన్నీ కూడా ఉగ్రవాద స్థావరాలు అనేది మొత్తం ప్రపంచానికి ఇలా చెప్పగలుగుతున్నాం. రవి గారు చెప్పినట్టుగా మన టెక్నికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే సంస్థ ఉందో వాళ్ళు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసినారు. ఇంత అంటే సామాన్య ప్రజల యొక్క ప్రాణాలు పోవద్దనేటువంటి మనము ధర్మయుద్ధం చేస్తున్నాం. మహాభారతంలో ధర్మరాజు ధర్మయుద్ధం చేసినట్టే ఇలా భారతం మనం ధర్మయుద్ధం చేస్తున్నాం. సామాన్య ప్రజలను ప్రాణాలు తీసేటువంటి ఒక నీచమైన సంస్కృతి భారతీయులకు లేదు. ఇవాళ కాదు, ఏనాడు లేదు. ఈ 70 ఏళ్లలో కూడా ఇప్పుడు మనం ఎప్పుడు చేయలేదు. ఈవెన్ సైనికులను కూడా ఉదారతతోటి బందీలైనటువంటి సైనికులను, వేల మంది సైనికులను వదిలిపెట్టి దాతృత్వాన్ని, తర్వాత ఒక దయార్థ హృదయాన్ని దాటుకున్నటువంటి భారతం ఇది. అది ఇందిరాగాంధీ టైంలో కావచ్చు, ఈ మధ్య కాలంలో కావచ్చు, ఇవాళ జరిగిన దాడిలో కావచ్చు, మనం సామాన్యులను, అమాయకులను ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. భారతీయ సంస్కృతి కాదది. భారతీయ నరనరాల్లో దయ ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది, సహనం ఉంటుంది. వీటన్నిటికీ పరీక్ష పెడుతున్నటువంటి పాక్ యొక్క ఆటలు కట్టడి చేసేటువంటి ఏదైతే ప్రయత్నం మొదలైందో దీనికి సంపూర్ణ మద్దతు దేశమంతా ఉంది. ఎవరో మీరు అన్నట్టుగా ఎవరో కొద్దిగా వెకిలిగా ఏ పార్టీ నుంచి అయినా, మా పార్టీలో అయినా ఏ పార్టీలో అయినా ఉంటారు, ఆ వెకిలిగా వ్యవహరించే వాళ్ళను మనం పెద్ద పరిగణలోకి తీసుకోవచ్చు. ఊరంతా ఒక దారి అంటే ఊరబిష్క ఒక దారి అని ఒక సామెత ఉంటుంది. అట్లాంటి ఊరబిష్కల